వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. మీరు ఎస్ఐ కానిస్టేబుల్తో పాటు ఆర్ఆర్బి గ్రూప్ డి ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకోసం ఐకాన్ ఇండియా ఎక్స్క్లూజివ్గా ఫ్రీ టెస్ట్లని ప్రొవైడ్ చేయడం జరుగుతోంది. ఈ టెస్ట్లని మీరు రాయొచ్చు. అయితే ఐకాన్ ఇండియా దిల్సుఖ్ నగర్లో ఆఫ్లైన్ క్లాసెస్ని ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కోసం ప్రారంభించడం జరిగింది. దీనితో పాటు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ బ్యాచెస్ని ఈ నెల 23 నుంచి ప్రారంభించబోతా ఉన్నాం. సో ఈ ప్రారంభించేటువంటి క్లాసెస్ అనేవి మీకు ఆఫ్లైన్ ద్వారా అందించడం జరుగుతుంది. ఆఫ్లైన్ ద్వారా ఎగ్జామ్స్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది చాప్టర్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్లో. సో ఎవరైతే ఈ క్లాసెస్ ఆఫ్లైన్ కోసం అటెండ్ అవ్వాలి అని అనుకుంటున్నారో వారికి సంబంధించి ఫుల్ ఫీజులో 50% డిస్కౌంట్ని అందించడం జరుగుతోంది. సో దీనికోసం మీరు క్రింద ఇస్తున్న నెంబర్స్ ద్వారా రిజిస్టర్ అవ్వండి. సో మనం ఫ్రీగా హిస్టరీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనం కండక్ట్ చేశాము. ఒకసారి ఈ ఎగ్జామ్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఏంటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో సింధు నాగరికత కాలాన్ని ఏ సంవత్సరాల మధ్య ఉండవచ్చు అని చెప్పేసి భావిస్తారు. సో వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ టైమ్ పీరియడ్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అంటున్నాం. సో ఈ క్వశ్చన్కి సంబంధించి మనం ఇచ్చినటువంటి ఆప్షన్స్, ఆప్షన్ ఏ 3000 to 2500 బిఫోర్ క్రైస్ట్, ఆప్షన్ బి 2050 to 1750 బిఫోర్ క్రైస్ట్, సో ఆప్షన్ సి 1500 to 1000 బిఫోర్ క్రైస్ట్, నెక్స్ట్ ఆప్షన్ డి 2500 to 2000 బిఫోర్ క్రైస్ట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇందులో రైట్ ఆన్సర్కి సంబంధించి మీరేమైనా ఆన్సర్ని గెస్ చేస్తే మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. సో ఇప్పుడు ఆన్సర్కి సంబంధించి సింధు నాగరికత కాలాన్ని ఎస్టిమేట్ చేయాల్సి వస్తే ఇక్కడ 2050 సంవత్సరం నుంచి 1750 సంవత్సరాల మధ్యన సింధు నాగరికత అనేది విలసిల్లినది అనేటువంటి అంశాన్ని మనం ఎస్టిమేట్ చేయడం జరుగుతోంది చారిత్రాత్మక ఆధారాలని బేస్ చేసుకొని. ఓకే, సో ఇలా సింధు నాగరికత తర్వాత వేద నాగరికత మొదలయ్యింది అని చెప్పేసి కూడా మనం ఆఫ్టర్ ఈ 1750 తర్వాత వేద నాగరికత, ఈ ఇండస్ సివిలైజేషన్ తర్వాత ఈ వేదిక్ సివిలైజేషన్ అనేది వచ్చింది అని చెప్పేసి నమ్మడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఆప్షన్ బిగా మనం గుర్తించాల్సి ఉంటుంది. బి ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక క్వశ్చన్ చూద్దాం. సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని ఎవరు పేరు పెట్టారు? హూ నేమ్డ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హ్యాస్ ఏ హరప్పన్ సివిలైజేషన్? మార్టిమర్ వీలర్, అలెగ్జాండర్ కన్నింగ్హామ్, సర్ జాన్ మార్షల్, దయారామ్ సహానీ అనేటువంటి ఆప్షన్స్ని ఇవ్వడం జరిగినది. సో ఈ ఆప్షన్స్కి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ తెలిస్తే గెస్ చేస్తే మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. సో దీనికి సంబంధించి ఈ సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని పేరు పెట్టినటువంటి వారినిగా మనం ఎవరిని గుర్తించాల్సి ఉంటుంది అని అంటే సర్ జాన్ మార్షల్ని గుర్తించాల్సి ఉంటుంది. సర్ జాన్ మార్షల్ గారు సింధు నాగరికతను హరప్పా నాగరికత అని చెప్పేసి పిలవడం జరిగింది. సింధు నాగరికతకి సంబంధించి హరప్పా నగరంలో తొలి తవ్వకాలలో కనుగొనడం జరిగింది. సో ఇలా సింధు నాగరికతను హరప్పా నాగరికత అని చెప్పేసి సర్ జాన్ మార్షల్ గారు పిలవడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హరప్పా వద్ద 1826లో సింధు నాగరికత అవశేషాలను తొలిసారి ఎవరు కనుగొన్నారు అని అంటున్నారు. హరప్పకి సంబంధించి 1826లోనే అవశేషాలను కనుగొన్నారు. ఎవరు కనుగొన్నారు అని అంటున్నాం. హూ ఫస్ట్ డిస్కవర్డ్ ద రిమైన్స్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హెడ్ హరప్పా ఇన్ 1826 అని అంటున్నాం. సో దయారామ్ సహానీ, అలెగ్జాండర్ కన్నింగ్హామ్, చార్లెస్ మ్యాసన్, ఆర్డి బెనర్జీ అని అంటున్నాం. సో దీనికి సంబంధించి ఎవరు
కనుగొనడం జరిగింది 1826లో అనేటువంటి ఆప్షన్కి ఆన్సర్ వచ్చి ఇక్కడ చార్లెస్ మాసన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇగో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో చార్లెస్ గారు ఏం చేశారు అని అంటే 1826లోనే 18th సెంచరీలోనే ఈ ఇండస్ వ్యాలీకి సంబంధించి హరప్పా వద్ద తొలిసారి ఈ ఆనవాళ్లను అవశేషాలను కనుగొనడం జరిగినది. ఆయనే ఎవరు అని అంటే చార్లెస్ మాసన్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. చార్లెస్ మాసన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దేనికి సంబంధించి? హరప్పా వద్ద 1826లో కనుగొన్నటువంటి అవశేషాలకి సంబంధించి. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది ఏ సింధు నాగరికత పట్టణాలలో 4 దశల ఆధారాలు కనుగొనబడ్డాయి? కాళీబంగన్, అమ్రి, హరప్పా, మొహంజోదారో అని అంటున్నాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ వ్యాలీ సైట్స్ వేర్ ఆల్ 4 phases ఆఫ్ ద సివిలైజేషన్ ఫౌండ్ అని అంటున్నాం. కాళీబంగన్, అమ్రి, హరప్పా, మొహంజోదారో అనేటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇలా ఈ ఆప్షన్స్కి సంబంధించి సింధు నాగరికత పట్టణంలో 4 దశల ఆధారాలు కనుగొన్నది ఎక్కడ అనంటే అమ్రి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. ఈ పాకిస్తాన్కి సంబంధించి ఇక్కడ 4 దశల ఆధారాలు అనేవి కనుగొనబడ్డాయి. 3 దశలకి సంబంధించినటువంటి ఆధారాలు కాళీబంగన్లో కనుగొనబడ్డాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి అమ్రి అనేటువంటిది రైట్ ఆన్సర్గా చెప్తే మీ ఆన్సర్ అనేది సరైనటువంటి ఆన్సర్గా గుర్తించబడుతుంది. మరి కాళీబంగన్ ఎక్కడున్నది సార్ అని అంటే ఇది రాజస్థాన్కి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటిదే కాళీబంగన్. 4 దశల ఆధారాలు కనుగొనబడ్డది అమ్రి, అది పాకిస్తాన్లో ఉంది. ఓకే, సో ఇలా మొదటి 3 దశలకి సంబంధించినటువంటి ఆధారాలు కాళీబంగన్లో కనుగొనబడితే 4 దశల ఆధారాలు అనేవి అమ్రిలో కనుగొనబడ్డాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీని తర్వాత చరిత్రకారుడు ఏ ఘోష్ ప్రకారం సోతి సంస్కృతిగా ఏ నాగరికత పిలువబడింది? కాళీబంగన్ నాగరికత, హరప్పా అనంతరం నాగరికత, కోట్ డీజీ నాగరికత, జఖర్ నాగరికత అని అంటున్నాం. So which civilization is also known as Soti culture as per historian A. Ghosh అని అంటున్నాం. సో ఇలా ఈ క్వశ్చన్కి సంబంధించి ఏ నాగరికతను సోతి నాగరికత అని పిలిచారు అని అంటే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ వచ్చి ఇక్కడ కాళీబంగన్కి సంబంధించినటువంటి నాగరికత. ఇగో ఆన్సర్ వచ్చి కాళీబంగన్ సివిలైజేషన్ని సోతి నాగరికత అని చెప్పేసి పిలవడం జరిగింది. సో ఇలా సోతి సంస్కృతికి సంబంధించినటువంటిది ఎక్కడ కనిపిస్తుంది అని అంటే కాళీబంగన్లో కనిపిస్తుంది అని చెప్పేసి మనం చెప్పాలి. అయితే ఈ సోతి సంస్కృతి అనేది మొట్టమొదట గుర్తించబడినటువంటి ఈ సివిలైజేషన్లలో అత్యంత కీలకమైనదిగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. ఇది ఒక దశలో హరప్పా నాగరికత ముందున్న నాగరికతగా ఈ సోతి సంస్కృతిని భావిస్తారు. అయితే ఇది మనకి ఎక్కువగా ఎక్కడ కనబడుతుంది అని అంటే కాళీబంగన్లో కనబడుతుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక రాజస్థాన్లో సోతి గ్రామం అనేది కూడా ఉన్నది. సో ఇలా ఈ సోతి అనేటువంటి సంస్కృతికి కానీ సోతికి సంబంధించినటువంటి అంశాలు కానీ మనకి కాళీబంగన్లో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కాళీబంగన్ అనేది రాజస్థాన్లో ఉన్నది, భారతదేశంలో అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా సోతి సంస్కృతి గురించి అడిగితే మీకు వెంటనే గుర్తుకు రావాల్సినటువంటి పేరు కాళీబంగన్కి సంబంధించినటువంటి పేరు. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్తో మీకు ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడంతో పాటు మీకు అర్థవంతంగా అద్భుతంగా అర్థమయ్యే క్లాసులని నిర్వహిస్తూ ఉంది ఐకాన్ ఇండియా. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఐకాన్ ఇండియా ఇన్స్టిట్యూట్ అనేది ఉంటుంది. సో మీరు దీనికి సంబంధించి ఇప్పటి నుంచి మీ పేరుని రిజిస్టర్ చేసుకుంటే మీరు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలి అని అనుకుంటే ఒకే కోచింగ్లో ఎస్ఐ కానిస్టేబుల్తో పాటు గ్రూప్ డీకి సంబంధించి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేలాగా ఐకాన్ ఇండియా మీకు అవకాశం కల్పిస్తూ ఉంది. దీనికోసం మేము క్రింద ఇస్తున్న నెంబర్స్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.